నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి భారత రాజ్యాంగ రచన ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలకు వన్నె తెచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని హెచ్సిఎం కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగ ఫలితంగానే భారతదేశంలో అత్యంత ప్రజాస్వామిక దేశంగా ఫరడవిల్లుతుందని కలెక్టర్ అన్నారు. భావితరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఎన్నో సంక్షేమ ఫలాలు బడుగు బలహీన వర్గాలకు అందుతున్నాయన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదన్న, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. దాదాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి 67th వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం చేసిన సేవలని, త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఎంతో మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమము, పేదవాళ్ళు, బడుగు బలహీన వారిని డెవలప్ చేయటంలో ఆయన ఎంత ముందున్నారో మనందరికీ తెలుసు. మన కాన్స్టిట్యూషన్ రాయటమే కాకుండా రిజర్వేషన్ విషయంలో ఇటు ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకి, ఉమెన్కి, అదేవిధంగా ఈరోజు ఈబీసీ అంటే బడుగు ఓసీలలో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తున్నామంటే ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చొరవలని మన అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడి తర్వాత అంత పెద్ద మనిషి ఆయన. అందుకని మనము పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, రీజనల్ అతీతంగా అలాంటి వ్యక్తుల్ని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దాని తర్వాత జ్యోతిరావుబాయి పూలే, జగ్జీవన్ లాంటి వ్యక్తుల్ని మనం గౌరవించడం అది మన కర్తవ్యం అని సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరము మన ఊరికి కానీ, మన జిల్లాకు కానీ, మన మనుషులకు కానీ సేవ చేయాలని ఆశిస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరికి. మన భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కానీ, కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారితో ఒక గొప్ప అవకాశం. తొలిసారిగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నివాళులు అర్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా భారతదేశం ఈరోజు ఇలా ఉందంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనందరం ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కానీ, బడుగు బలహీన వర్గాలకి గతంలో ఎలా ఉండేదో ఆ రోజు ఆయన చూపిన చొరవతోటి ఈరోజు వాళ్ళ జీవితాల్లో కూడా ఒక వెలుగును వచ్చి అందరికీ కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ గారు అని కూడా తెలియజేసుకుంటూ ఒక గొప్ప మహానుభావుడికి నివాళులర్పించే అదృష్టం కలిగినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. హిందూ కోడ్ బిల్ ముఖ్యంగా ఈ రోజున మనకి ఈ యొక్క చట్టాలన్నీ కూడా నెరవేరుతున్నాయనంటే ముఖ్యంగా మహిళల కోసం మొట్టమొదటి న్యాయశాఖ మినిస్టర్గా ఉండేటప్పుడు మరి మహిళల కోసం వారు ఎంతగానో పాటుపడ్డారు. ఆయన సంఘ సంస్కర్త. మరి మహిళల్ని ఎక్కువగా చదువు విషయంలో అయితేనేమండి, అలాగే వాళ్ళకి ఈ రోజున మనం అనిపిస్తున్నప్పుడు ఆస్తి హక్కు అనేవి ఆ రోజుల్లోనే వారికి ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మహిళలకి న్యాయం జరిగే విషయంలోనూ కూడా ఎక్కువగా అంబేద్కర్ గారు ఎక్కువ సేవలు చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక వారిని మన యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ మేధావిగా కూడా పేరుగాంచారు. ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఈ రోజున మరి
అమెరికా లాంటి దేశాలు, అమెరికా, బ్రిటన్, ఇవన్నీ దేశాలు కూడా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూలు వారి యొక్క పార్లమెంట్లో కానివ్వండి, అలాగే లైబ్రరీలో కూడా వారు పెట్టి వారికి ఎంతగానో గౌరవించడం అనేది నిజంగా మనకు చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి మన అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మరి వెనుకబడిన వర్గాలకి కానివ్వండి, అలాగే సమాజ స్థాపన కోసం చేసిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేసి మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి ముందుకు పోవడం అనేది మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారు. పేదలకు అందకుండా పెద్ద ఎత్తున నిల్వ చేసి పక్కదారి పట్టిస్తున్నారు. సమాచారం అందుకున్న ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, నాగులుపులపాడు తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఉప్పుగుండూరులోని ఓ మిల్లు వద్దకు గురువారం రాత్రి చేరుకున్నారు. తనిఖీలకు సహకరించాల్సిందిగా నిర్వాహకులను కోరారు. తాళాలు తీసేందుకు సస్సేమిరా అనడంతో రెవెన్యూ అధికారులు వాటిని పగలగొట్టించి లోనికి ప్రవేశించారు. అక్కడ నిల్వ ఉంచిన 1500 బస్తాలను పరిశీలించగా పెద్ద సంఖ్యలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం దుకాణాలకు సరఫరా చేసే బస్తాల్లోనే వీటిని నిల్వ ఉంచడం గమనార్హం. అనంతరం నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. వస్తుందా రాదా? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహించే రెవెన్యూ సదస్సులతో సాధించేదేమీ లేదని, ఆ సదస్సుల్లో కుట్రకోణం దాగి ఉందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. రెవెన్యూ సదస్సులపై ప్రకాశం భవనంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో దళితులు, పేదల భూములకు సంబంధించి 20 ఏళ్లు దాటిన భూములన్నింటికీ సర్వే నిర్వహించి శాశ్వత హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ అయిన దళితుల భూములకు ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా సదస్సుల పేరుతో అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. పేదల భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కూటమి ప్రభుత్వం అనడం సరికాదన్నారు. హద్దురాళ్ల మీద లోగో ఉందనే ఉద్దేశమే ప్రభుత్వానిది అయితే వాటి స్థానంలో ప్రభుత్వమే హద్దురాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో దళితులపై జరిగినటువంటి రిజిస్ట్రేషన్ యొక్క భూముల మీద ఏదన్నా అవకతవకలు జరిగితే వాటిని రద్దు చేస్తామని చెప్పటం అంటే దీనిలో ఒక పెద్ద కుట్రకోణం దాగుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్ అయినటువంటి భూముల్లో కుట్రకోణం దాగి ఉంది అని చెప్పటము అంటేనే ఈ కూటమి ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేస్తుందా అనేటటువంటి అనుమానాలు కూడా పెద్ద ఎత్తున కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా విధానాలు మార్చుకుంటూ పోతే పేదవాడు ప్రతిసారి ఇది నా భూమి అని నిరూపించుకోవడానికి ఎవరిని ఆశ్రయించాలి? ఒక్కసారి ఆలోచించండి. హద్దురాళ్ల మీద లోగోలు ఉన్నాయి, తీసివేయాలి అనేది వారి విధానం అయితే, ఒక ప్రత్యేక హద్దురాయి లేకపోతే అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలు, ఈ కోర్టు కేసులు ఎప్పుడుకు తీరును? ఏదైనా ఒక ప్రభుత్వం సర్వే చేసి ఒక హద్దురాయిని ఏర్పాటు చేస్తే అది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హద్దురాయిగా కానీ ఉంటే దాన్ని తొలగించాలంటే ప్రైవేట్ వ్యక్తి భయపడతాడు. అదే ఏదో ఒక హద్దురాయిని కానీ తీసుకెళ్ళి వేస్తే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి ఎక్కడి నుంచైనా ఒక హద్దురాయిని తీసుకొచ్చి
ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టే గత ప్రభుత్వంలో ఒక పారదర్శక విధానం కోసం హద్దురాయిని ఏర్పాటు చేశారు. మీరు ఆ లోగోలో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రభుత్వం తరఫు నుంచి మీరే ఒక హద్దురాయిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది తప్ప అవన్నీ తొలగించేయడం అంటే మళ్ళీ అక్రమార్కులకి రాజమార్గం వేయడం కాదా అనేది కూడా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ, ఈ సదస్సుల వల్ల మీ అధికారులే ఉండి మీ అధికారులే మళ్ళీ దాని మీద సర్వేలు చేసి మీ రాజకీయానికి అనుకూలంగా, మీ అధికారులకు అనుకూలంగా, మీ నాయకులకు అనుకూలంగా మళ్ళీ ఈ సర్వేలు నిర్వహించడం ద్వారా ప్రజలకి ఏం ఉపయోగం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టత ఇచ్చిన తర్వాత ఈ సదస్సులు జరిపినా కానీ ఉపయోగం ఉంటుంది. సదస్సుల పేరుతోటి నెలలు గ్రామ సభలు పెట్టి మీకు అనుకూలమైనటువంటి అధికారులను వేసుకొని వారి ద్వారా మీకు అనుకూలంగా కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకి ఉపయోగపడకపోగా మళ్ళీ పెత్తందారుల చేతిలోకి దళితుల భూములు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే ముందు ఏ ప్రభుత్వం మారినా పేదవారికి ఒక్కసారి హక్కును కల్పిస్తే ఒక జియో ట్యాగింగ్ చేసి ఒక పర్మనెంట్ హద్దురాయి ఏర్పాటు చేసి చేయగలిగితే ఉపయోగం ఉంటుంది తప్ప అదర్వైజ్ దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అనేది కూడా స్పష్టంగా మీ ద్వారా ప్రజలందరికీ మరియు కూటమి ప్రభుత్వానికి కూడా తెలియదు. జిల్లాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న మెగా తల్లిదండ్రుల దినోత్సవ వేడుకల్లో తల్లిదండ్రులందరూ పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7th నాటికి మెగా పీటీఎం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగబోతుంది. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2409 స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూడా మన జూనియర్ హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, అన్ని స్కూల్స్లో ఈ మెగా పీటీఎం అనేది జరగబోతుంది ఆన్ డిసెంబర్ 7th. అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్కూల్స్ కూడా స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి ఉన్నాము. ఆ రోజు ఈ సందర్భంగా పేరెంట్స్ అందరినీ కూడా స్కూల్స్కి రావాలని కోరుతున్నాను. అక్కడ స్కూల్లో కూడా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వివిధ యాక్టివిటీస్ జరుగుతాయి. దాంట్లో ముఖ్యంగా టీచర్స్ 1-to-1 పేరెంట్తో పాటు కూర్చొని ఆ స్టూడెంట్స్ రిలేటెడ్ వారికున్న స్కూల్ లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి వారికి చెప్తారు. అదేవిధంగా స్టూడెంట్స్కు ఉన్న వారికి ఉన్న స్కిల్స్ గురించి, వారికి ఏమేం కావాలి దాని గురించి ప్రత్యేకంగా టీచర్స్ పేరెంట్స్కి చెప్తారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి స్కూల్స్ కూడా ఇప్పుడు దాదాపు 1,90,000 స్టూడెంట్స్ ఉన్నారు. వారు అందరికీ కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాంట్ని కూడా ఫిల్ చేసి టీచర్స్ పేరెంట్స్కు ఆ స్టూడెంట్స్ గురించి చెప్తారు. ఇది చాలా బాగా ఒక మెగా ఈవెంట్ మన డిస్ట్రిక్ట్లో జరగబోతుంది. అన్ని విధాల ఏర్పాటు చేయడం, ప్రిపరేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అందరూ పేరెంట్స్ కూడా మీరు ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుతున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం అమలవుతుందని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు పసుమర్తి గోపీచంద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. వాస్తవాలను మాట్లాడే ప్రతిపక్షాల గొంతును నొక్కుతో అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టి హింసించినా భయపడేది లేదని, రాజ్యాంగ హక్కు అయిన న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడతారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, బొట్ల సుబ్బారావు, రాము, బడుగు ఇందిరా, మీరావళి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ గారు ఎంతో చదువుకొని ఎన్ని ఊర్లు కూడా తిరిగి చదువుకొని కష్టపడి ఇట్లా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కులము మతాలు అన్నిటికీ మహిళలకు కానివ్వండి అన్నిటికీ ఒక రాజ్యాంగం చట్ట ప్రకారంగా రాసి ఈరోజు మనకి గుర్తుండేటట్టు చేసింది మన అంబేద్కర్ గారు. శాశ్వతంగా మనం ఈరోజు గుర్తుపెట్టుకొని మనం ప్రతిసారి ఆయన వర్ధంతికి కానివ్వండి జయంతికి కానివ్వండి ఏదైనా కానీ మనం పూలదండలు వేసుకొని గుర్తు తీసుకొచ్చుకుంటున్నామంటే అంబేద్కర్ చేసిన కష్టాలని మనం కూడా అంబేద్కర్ ఏ విధంగా చేశాడో అదే విధంగా మనం కూడా అందరం అంబేద్కర్ లాగా పోరాటం చేసి మనం అదే బాటలో నడుద్దామని అందరికీ మరొకసారి చెప్తాను. భారతదేశంలో అన్ని రకాల మతాలు అన్ని రకాల సంస్కృతులు కలిసి ఈ భారతదేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడికి ఇవాళ ఘనంగా నివాళులర్పించుకోవడం కోసం ఈరోజు పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం అవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు పేదవాళ్ళందరినీ కూడా అంటరానితనాన్ని పేదరికాన్ని రూపుమాపి సమసమాజం దిశగా ఆయన చూపిన బాటలో మేమందరం కూడా మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుసరించి ముందుకు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈనాడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న దానికి మనం దురదృష్టంగా భావించాలి. కాని వాళ్ళని ప్రతిపక్ష పార్టీలని అనవసరపు కేసులు పెట్టి కావాలని వేధించే ప్రక్రియ, వాళ్ళ ఫెయిల్యూర్స్ని వాళ్ళ అపజయాలని వాళ్ళ సంక్షేమం ఏవైతే మాటలు ఇచ్చారో అవి నెరవేర్చలేక పక్కదారి పట్టించడం కోసం రోజు ఒక కొత్త సమస్యను తీసుకొచ్చి ముందు ఒక కేసు కడతారు. అంటే బురదేస్తే కడుక్కోవడం యువతల పని అయింది కాబట్టి ఒక బురదేస్తే ముందు శుభ్రం చేసుకునే దేశంలో యువతల వాళ్ళు ఉంటాం కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చక్కదిద్దుకోవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అని చెప్పి కోర్టులో మాట్లాడాడు. ఇవాళ మీరు చూస్తూ ఉంటే దొరుకుతున్న బియ్యం అంతా ఎవరి ఎమ్మెల్యేల పర్సంటేజ్ ఎంత ఈ రాష్ట్రంలో ఇది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు, ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ వాళ్ళేదో నీతిగా ఉన్నారు ఇంకా ఎవరో తప్పులు చేస్తున్నారని చెప్పడం అనేది 6 నెలలైనా కూడా ఏది విచారణలో తేలినప్పటికీ తప్పుడు కేసులతోటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచిస్తున్నారు. దీన్ని మానుకోవాలని దాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలోనే మనం అందరం ఉంటాం, చట్టాలు ఉంటాయి, ఇవన్నీ మీరు పెట్టే కేసులు ఎక్కువ కాలం చెల్లవని తెలియజేస్తూ అంబేద్కర్ గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటారు. గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని వర్గాల వారికి న్యాయం చేసినటువంటి వారు. ఈ రోజున మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కలుగజేసినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎన్నో కష్టాల నుంచి తాడిత పీడిత వర్గాలందరి యొక్క బాగు కోసం శ్రమించి ముఖ్యంగా వెనుకబడి వర్గాల వారికి కూడా రాజ్యాంగంలో వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా పొందుపరిచినటువంటి మహానుభావులు. ఓటు హక్కు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మీకు ఏం కావాలంటే నా ప్రజలు ఓటు వేసుకునే హక్కు కావాలని ఆనాడు డిమాండ్ చేసి మనందరూ కూడా ఓటు హక్కు కలిగించినట్టు వాళ్ళు. స్త్రీలకు సమాన హక్కులు కావాలని మొట్టమొదట పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు మన దేశానికి ఇచ్చినట్టు రాజ్యాంగం ఎప్పుడు కూడా అమలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా అణగారిన వర్గాలను కూడా సమానంగా సమాజంలో సమానంగా చూసే విధంగా రాజకీయంగా కానీ మరి రాజకీయంగా ఉద్యోగం పరంగా విద్యాపరంగా అందరినీ కూడా సమానంగా చూడాలనే విధంగా వారందరికీ రిజర్వేషన్ కల్పించి ఈరోజు మరి అణగారిన వర్గాలైన దళితులైనటువంటి ఈ పొజిషన్లో ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. మరి అటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసాం. ఆయన 5 ఏళ్ల పాలన కూడా ముఖ్యంగా దళితుల్ని బీసీలని మరి రాజకీయంగా ఎంతో అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా రాజ్యాంగంలో అవకాశం కల్పించారు. అటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరం అండగా నిలబడాలని ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి ఆయన్ని నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ నమస్కారం.
ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధిని గ్రామాల్లో సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్దిపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మండల స్థాయి అధికారులకు పాత జెడ్పీ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలోని ఈఓ, పీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఐసీడీఎస్, వెలుగు, ఏపీఎం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లోని వనరులను భవిష్యత్తు తరాలకు వినియోగించుకునే విధంగా గ్రామీణ వ్యవస్థలను పటిష్టం చేసేందుకే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చిరంజీవి తెలిపారు. ప్రపంచంలోని మానవుల అభివృద్ధికి ఈ ప్రత్యేక శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని శేషిరెడ్డి తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో పనిచేసే శాఖల అధికారులు ఈ శిక్షణను వినియోగించుకుని మీ శాఖల్లో ప్రజలకు మంచి సేవలందించాలని తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి డిఎల్డీఓ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు అలా కాదు కదా, ప్రతి గ్రామంలో మ్యాక్సిమం ఒక హెల్త్ సబ్ సెంటర్, హెల్త్ సెంటర్ హెల్త్ సెంటర్. ఇవరు 4-5 గ్రామాలు కలిపి ఒక సబ్ సెంటర్ హెల్త్ సెంటరే ఉంది. అట్లనే మరి ఊరికి మరి హెల్త్ పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే ఒక మెడికల్ ఆఫీసర్. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థలో శిక్షణల్ని ఇచ్చి వ్యవస్థని బలోపేతం చేసేదానికోసం చాలా చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని, ఇది మన ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో భవిష్యత్తు తరాలకి, ఇప్పుడైతే మన వనరులు ఉన్నాయో భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఇప్పుడున్న వనరుల్ని మన అవసరాల కోసమే వినియోగించుకునే దానికోసంగా, అదేవిధంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా వీళ్ళందరికీ సిద్ధం చేసేదానికోసం మన ఈరోజు నుంచి నిన్నటి నుంచి మన ఎర్స్ట్రైల్ ప్రకాశం జిల్లాలో ఉన్న 56 మండలాలకు సంబంధించి ఇలా ఏఈపీఆర్లు, ఈఓపీఆర్లు, ఏఈఆర్డబ్ల్యూఎస్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, వెలుగు ఏపీఎంలు, వీళ్ళతో మనకి ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ శిక్షణ తీసుకొని వీళ్ళు వెళ్ళి మన మండల స్థాయిలో వాళ్ళందరికీ కూడా మళ్ళా తిరిగి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ ఎస్డీజీ గోల్స్ ఏవైతే మనం ఐక్యరాజ్య సమితి లెవెల్లోనూ రాకపోతే అంతర్జాతీయంగా జాతీయంగా చెప్పుకుంటున్నాం, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న గ్రామాలకి ప్రతి ఒక్కరికి విస్తరించాలనే ఉద్దేశంతో ఈ మన ఎస్ఐఆర్డి వారు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఎస్ఐఆర్డి నుంచి మన కేశిరెడ్డి గారు, అదేవిధంగా కనిగిరి డిఎల్డీఓ గారు శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు వచ్చిన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ శిక్షణ అంతా కూడా జరుగుతుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన విధంగా అన్ని ప్రభుత్వ శాఖల కింద ఉన్న ఇప్పుడు జరుగుతుంది మండల స్థాయి అధికారులు టీఓటీలు, ఎంఓటీలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో మానవులందరూ కూడాను అభివృద్ధి సాధించాలి అనే దాన్ని ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది. దానికి కొన్ని గోల్స్ ఏర్పాటు చేసి ఈ శిక్షణా కార్యక్రమాలని స్థానికంగా మన పంచాయతీల్లో స్థానికంగా ఉన్న వనరులను కేంద్రంగా చేసుకొని ఈ లక్ష్యాలను నిర్దేశించున్నారు. కాబట్టి అందరూ కూడాను శిక్షణ తక్షణం చక్కగా ఉపయోగించుకొని ఇది అందరూ అన్ని ఆయా డిపార్ట్మెంట్లలో ఉన్న గోల్స్కి అనుగుణంగా పనిచేస్తూ మరి ప్రజల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని చెప్పేసి. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ నాయకులు గ్రామాల్లో భూదందాలు చేసి పేదల భూములు లాక్కుని శ్మశానాలు ఆక్రమించారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు అన్నారు. కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను కడిగేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందన్నారు. గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన భూములను నిజమైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరగబోతూ ఉన్నాయి. ఈ సదస్సుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో వైసీపీ నాయకులు
భూదందాలు చేసి భూములను అక్రమంగా ఆక్రమించుకొని బలహీన వర్గాల మీద శ్మశానాలు ఆక్రమించుకోవటం, బలహీనమైనటువంటి ప్రజల యొక్క భూములు లాక్కోవటం, అక్రమంగా ఆన్లైన్లు చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ గబ్బంతా వదిలించుకోవటానికే మా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చేసేదానికే ఈ రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నాం. వైసీపీ చేసినటువంటి యొక్క గబ్బుని ప్రతి గ్రామంలో కడిగేదానికే రెవెన్యూ సదస్సులు పెట్టి ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో, ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో, వారి యొక్క ఆక్రమణకు గురైనటువంటి భూములన్నింటిని కూడా వాళ్ళకి అప్పచెప్పే దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటాం. జరుగుమల్లి మండలం తూమాడు పంచాయతీలో కోట్ల రూపాయల నిధులు పంచాయతీ కార్యదర్శి మౌనిక, సర్పంచ్ వాసా విజయలక్ష్మి కలిసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తమ సొంత ఖాతాలకు మళ్లించారని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మీకోసం కార్యక్రమంలో కలెక్టర్కు అర్జీ ఇచ్చి విచారణ చేపట్టాలని కోరారు. దానిపై విచారణ చేపట్టేందుకు వచ్చిన డీఎల్పీఓ జి శోభన్ బాబు కేవలం బాధితుడితో మాట్లాడి నాకు వేరే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మరలా వచ్చి విచారిస్తానంటూ చెప్పడంతో బాధితుడు విచారం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన అధికారులు కాలయాపన చేస్తుండటంతో గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాధనం సొంత ప్రయోజనాల కోసం వాడుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన కార్యదర్శి మౌనిక, సర్పంచ్ వాసా విజయలక్ష్మి నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ను కోరారు. అంటే ఇక్కడ మామూలుగా ఈరోజు సాయంత్రం దాకా ఉన్నాను. ఓకే, రెవెన్యూ సర్వీస్ స్టార్ట్ అయ్యింది. సో అది ఎమ్మెల్యే ఓకే, మళ్ళీ షెడ్యూల్ ఇచ్చాను కాబట్టి ఆగిపోతుంది వచ్చాను. మళ్ళీ ఇంకో రోజు వస్తాను, ఇంకో రోజు వస్తాను. సరే సార్, నా సైడ్ నుంచి రిక్వెస్ట్ లీటర్ రాసిమని రాసేస్తాను. కొంచెం ఇప్పుడు ఉంటారు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ఏమైతే ఉందో అవన్నీ సార్ నా సైడ్ నుంచి నేను ఏదైతే నేను ఎంక్వైరీ చేసే రిపోర్ట్ ఉందో సార్, అది ఏదైతే నాకు డిఫాల్ట్ అని తెలుస్తుందో అదెలా రాస్తాను. నేను కోరుతున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ప్రజా పంపిణీ ద్వారా పంపిణీ చేసే బియ్యం నల్ల బజారుకు తరలిపోతుండగా పౌర సరఫరాల శాఖ నియంత్రణ అధికారులు పట్టుకున్నారు. పౌర సరఫరాల నియంత్రణ విభాగానికి అందిన సమాచారం మేరకు సింగరాయకొండ విజిలెన్స్ అధికారులు తెల్లవారుజామున జాతీయ రహదారిపై మాటు వేసి అక్రమంగా తరలిపోతున్న బియ్యంతో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు జప్తు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచిన వాహనాన్ని, దానిలోని బియ్యాన్ని సింగరాయకొండ ఎంఎల్ఎస్ పాయింట్కి తరలించి బియ్యాన్ని గోదాముల్లో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేసే బియ్యం నల్ల బజారుకు తరలి వెళ్లడం విమర్శలకు దారితీస్తుంది. రెవెన్యూ అధికారులు, పౌర సరఫరాల శాఖ, ప్రజా పంపిణీ, బియ్యం నియంత్రణ విభాగం, విజిలెన్స్ విభాగం చేపట్టే చర్యలు ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాని నియంత్రించలేకపోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం నల్ల బజారుకు తరలిపోవడాన్ని నియంత్రించే వ్యవస్థ ఎంత పకడ్బందీగా అమలు చేస్తుందో సింగరాయకొండలో నియంత్రణ విభాగం అధికారులు జప్తు చేసిన బియ్యం అద్దం పడుతుంది. జిల్లా యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేసే బియ్యం నల్ల బజారుకు దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో బాపూజీ గో సంఘం వద్ద నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా మహిళా భక్తులు గోమాతకు, కృష్ణ భగవానునికి పూజలు నిర్వహించారు. అనంతరం శంకు చక్రాలు, గరుడాల్వారు, ఆంజనేయ స్వామి పతాకాలు చేపట్టి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ గిరి ప్రదక్షిణలు పౌర్ణమి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాఘవరెడ్డి, దనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. శంఖచక్రధర సాటగదాధర విరాజితీధర వింద సాలగ్రామధర సహస్రనామి వల్లభ. ఫెయింజల్ తుఫాను ప్రభావంతో కుండపోతగా కురిసిన వర్షాలకు పంటలన్నీ నీట మునిగాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అన్నదాతలు ఆందోళన చెందుతుండగా గురువారం కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఇప్పటికే నేలవాలిన వరిచేల నుండి మొలకలొచ్చాయి. మినుము, శనగ, అలసంద, పెసర, పొగాకు, మిరప, కంది తదితర పంటలు నీట మునిగి ఉన్నాయి. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వరుసపెట్టి కురుస్తున్న భారీ వర్షాలు ఖరీఫ్ సాగు చేసిన పంటలతో పాటు రబీలో సాగు చేసిన పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలోని అధికారులు రూపొందించిన ప్రాథమిక పంట నష్టం అంచనాల ప్రకారం 10,336 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి, సిఎస్పురం, వెలిగండ్ల, పామూరు, కొమరోలు, పీసీపల్లి, కంభం, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల మండలాల్లో అత్యధికంగా పంట నష్టం వాటిల్లింది. ఫెంగల్ తుఫాను తీరం దాటినప్పటికీ జిల్లాలో వర్షాలు మాత్రం ఆగలేదు. పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలో కూడా 2 రోజులుగా అధికంగా కురుస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పంట నష్టం పెరుగుతుందని వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పొగాకు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫెంగల్ తుఫాను దెబ్బకు ప్రధానంగా శనగ పంటకు నష్టం వాటిల్లింది. మొక్క దశలో ఉండడంతో వర్షాలకు పొలాల్లో నీరు నిలబడి వేరు కుల్లి పంటకు నష్టం వాటిల్లింది. పొలాల్లో నిలబడిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు రైతులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటి వరకు వేసిన అంచనాల ప్రకారం జిల్లాలో శనగ పంట 5,506 హెక్టార్లలో దెబ్బతింది. హెక్టార్లలో మినుము, 85 హెక్టార్లలో పొగాకు, 676 హెక్టార్లలో వరి, 176 హెక్టార్లలో నువ్వు, 24 హెక్టార్లలో పెసర, 188 హెక్టార్లలో మొక్కజొన్న, 114 హెక్టార్లలో వరిగా, 48 హెక్టార్లలో సజ్జ, 56 హెక్టార్లలో జొన్న, 288 హెక్టార్లలో అలసంద పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి, పూల తోటలు కూడా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇంకా పంట నష్టం అంచనాలు రూపొందిస్తూనే ఉన్నారు. తుఫాన్ తాకిడికి జిల్లాలో పొగాకు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. అయితే పొగాకు పంట నష్టంపై అంచనాలు రూపొందిస్తున్నారు. ఫెయింగల్ తుఫాన్కు జిల్లాలో 1,333 హెక్టార్లలో పొగాకు పంటకు నష్టం వాటిల్లినట్లు జిల్లాలోని వ్యవసాయ శాఖాధికారులు అంచనాలు రూపొందించారు.
అంటరానితనానికి కుల నిర్మూలన కోసం విశేషమైన కృషి చేసి భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి సమానమైన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించి దేశ విదేశాల్లో కూడా మేధావిగా కొనియాడబడుతున్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి, డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారు. తర్వాత భారతదేశ స్వాతంత్రం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను వీరి మరణానంతరం భారత ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన మౌ అనే ఊరిలో జన్మించారు. బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో BA పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యారు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపారు. విదేశంలో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. 1915లో MA, 1916లో PhD పట్టాలను పొందారు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే 10 ఏళ్ల తర్వాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమైంది. 1917లో డాక్టర్ అంబేద్కర్ గా స్వదేశం వచ్చారు. అప్పటికి అతని వయసు 27 ఏళ్లు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగించింది. మహారాజా సాయాజీరావు సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యారు. మహారాజా సహాయంతో అంబేద్కర్ మూకనాయక్ అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించారు. సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ని పై చదువుల కొరకు విదేశాలకు పంపించారు. 32 సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ బార్ అట్లా కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD, లండన్ విశ్వవిద్యాలయం నుండి DSc పట్టాలను పొందారు. భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యమంలో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యుల నుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కులవృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించాడు. అయితే అంటరాని వారిగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు. ఇలా కుల అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక సాంస్కృతిక పరిష్కారంను చూపగా అంబేద్కర్ ఈ విషయంలో గాంధీజీతో విభేదించారు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజ్యాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగ రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టిటి కృష్ణమాచార్య ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన 7గురిలో ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒకరిద్దరూ ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డాక్టర్ అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు.
కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి 1951 అక్టోబర్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబర్ 14న నాగపూర్లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న నిర్వాణం చెందారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ ప్రత్యేక కథనం. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నాద నీరాజనం, చతుర్వేద పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు పర్యవేక్షించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అద్దంకి బంగ్లా రోడ్లోని విగ్రహానికి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, రోటరీ క్లబ్ సభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సందిరెడ్డి శ్రీనివాసరావు, చుండూరి మురళీ సుధాకర్రావు, మలాది శ్రీనివాసరావు, పీసీహెచ్ కోటయ్య, అంకం నాగరాజు, కరి రవి, రోటరీ అధ్యక్షులు చప్పిడి వీరయ్య, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, చుండూరి మురళీ సుధాకర్రావు, మలాది శ్రీనివాసరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, కొల్లా భూమేశ్వరి, తాళ్ళూరి బాబురావు, తమ్మన శ్రీనివాసరావు, అలహరి ప్రసాద్, పీసీహెచ్ కోటయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.